2 టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరీంనగర్, మెదక్, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 35 టేబుల్స్పై ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కకపోతే ఫలితం తేలేందుకు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు పీఆర్టీయూ అభ్యర్థి సవాల్ విసురుతున్నారు. ఒకసారి కరీంనగర్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, చెప్పండి. సో ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి కౌంటింగ్ ఏర్పాట్లు, ఎప్పటికల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక టీచర్, ఒక పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ఇక్కడ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కాసేపటి క్రితమే బ్యాలెట్ బాక్సులను ఇక్కడ కరీంనగర్ కలెక్టర్గా ఉన్నటువంటి పమేలా సత్పతి ఆధ్వర్యంలో, అలాగే ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్లు, అలాగే ఎవరైతే ఎన్నికల్లో అభ్యర్థులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేశారు. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు కుప్పలుగా పోసి వాటిని అయితే కట్టలుగా కూడా కడతారు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక పట్టభద్రుల స్థానానికి దాదాపు 2,50,328 ఓటర్లు పడ్డాయి, ఓటర్లు వినియోగించుకున్నారు. అలాగే టీచర్స్కి సంబంధించి 24,968 ఓట్లు పడ్డాయి. సో దాదాపు పట్టభద్రులకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటులో ఇది అయితే తేలకపోతే ఖచ్చితంగా ఇంకో 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా జనరల్ ఎలక్షన్స్కి, పట్టభద్రుల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కౌంటింగ్ అనేటువంటి చాలా తేడా ఉంటుంది. ఇందులో అయితే పోలైన అంటే చెల్లుబాటేటువంటి ఓట్లకు 50% కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చినటువంటి అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. అందులో మొదటి ప్రాధాన్యత ఓటులో వారికి ఆ విజయం మాత్రం దక్కకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత, ఇట్లా పట్టభద్రులకు సంబంధించి దాదాపు 56 మంది పోటీలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే టీచర్స్ మాత్రం తొందరగా పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే టీచర్స్కి సంబంధించి 15 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. అలాగే ఓట్లు పడ్డటువంటి ఓట్లు కూడా 24,968 కాబట్టి అది తొందరగా పూర్తి అవకాశం ఉంటుంది. అయితే కట్టలు కట్టే ప్రక్రియ, అయితే బ్యాలెట్ పత్రాలను కట్టలు కట్టే ప్రక్రియని ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు అనేటువంటిది లెక్కిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా కరీంనగర్, ఏదైతే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కి సంబంధించిన పట్టభద్రుల్లో త్రిముఖ పోరు నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితే ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి కావచ్చు, అటు బీజేపీ నుంచి అంజిరెడ్డి, అలాగే బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి ముగ్గురులో పోరు ఎక్కువగా కనిపిస్తుంది. మరి వీరిలో ఎవరు విజేతగా గెలుస్తారనేటువంటిది యావత్ తెలంగాణ మొత్తం కూడా చూస్తుంది. అలాగే టీచర్స్కి సంబంధించి కూడా అటు బీజేపీ నుంచి మల్క కొమరయ్య కావచ్చు, అలాగే యూటీఎఫ్ నుంచి అటు వంగ మహేందర్ రెడ్డి, ఈ ఇద్దరిలో పోరు ఎక్కువగా కనిపిస్తుంది. మరి మొత్తానికి అటు మొదటి ప్రాధాన్యత ఓట్లో టీచర్స్ బయటపడుతుందా, లేకపోతే ఇంకా దానికి కూడా ఏమైనా కొనసాగింపే అవకాశం ఉంటుందా అనేటువంటి చూడాల్సింది. మొత్తానికి 8 గంటలకైతే స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ. భారీ భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఓకే సాయి కిరణ్, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ పరిస్థితి.